హాయ్ గైస్, ఈరోజు ఒక ఫ్యాట్ లాస్ డైట్ ప్రిపేర్ చేసిన. ఎస్పెషల్లీ నా లెక్క ఒక స్టూడెంట్కి, ఇంకా బిజీ లైఫ్ స్టైల్ ఉంటారు చూసిన, వర్క్స్కి పోతారు, ఈజీ టు క్యారీ ఉండదు వాళ్ళకి ఫుడ్, కానీ మజిల్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటారు. వాళ్ళకి ఇది ఒక మంచిగా ఫుడ్ అనుకోండి. ఇక వాళ్ళకి ఈజీ టు క్యారీ ఫుడ్. నేను ఇప్పుడు డైట్ ప్లాన్లో ఈరోజు మొత్తం చెప్పే డైట్ ప్లాన్లో వాళ్ళకి ఈజీ టు క్యారీ ఉంటుంది మొత్తం ఫుడ్ అని. అన్ని మీల్స్ వాళ్ళకి కన్వీనియంట్గానే ఉంటాయి. మెయిన్గా మనకి స్టూడెంట్స్కి వచ్చేది ప్రాబ్లం ఏంది గాయ్, బడ్జెట్ ప్రాబ్లం. మొత్తం ఇంట్లో వాళ్ళు ఇయ్యరు, ఏదో కొంచెం ఇస్తారు ఫండ్స్. ఆ ఫండ్స్తోనే మనం ప్రోటీన్ ఫుడ్ తెచ్చుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే మామూలు మాటలు, అన్ని పైసలతోనే ఉంటుంది అది. ఇదొక బాడీ బిల్డింగ్ అవన్నీ వచ్చేసరికి, అదొక స్పోర్ట్స్ వచ్చేసరికి మొత్తం పైసలతోనే ఉంటుంది. మనకు కన్వీనియంట్గా మనకి ఏది ప్రోటీన్ సోర్సెస్ దొరుకుతుందో, అది ఎక్కువ చీప్ ఏది ఉంటుందో అవి తీసుకోవాలి మనం. నేను ఇప్పుడు ఈరోజు అన్నీ అవే తీసుకున్నా. ఎందుకంటే నేను గిట్ట ఒక స్టూడెంట్గానే కదా, నాకు గిట్ట అంత బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకే నాకు కన్వీనియంట్గా అంటే మీకు కన్వీనియంట్గా కదా అట్లా తీసుకున్నా నేను ఫుడ్. ఈజీ టు క్యారీ ఉంటుంది గ్యాస్. మీకు గ్యాస్ నేను ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నా, వేయింగ్ స్కేల్. ఇది పక్కా 100% మీ కిచెన్లో ఉండాలి గైస్. ఎందుకంటే మీరు మజిల్ మాస్ గెయిన్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఫ్యాట్ లాస్ అవుదాం అనుకున్నా, వెయిట్ గెయిన్ అవుదాం అనుకున్నా, మీ గోల్ ఏదైనా మీకు ఏం కావాలా, క్యాలరీస్ లెక్క పెట్టుకోవాలి, క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి. క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలంటే మీకు ఏం చేయాలి, ఏదో ఒకటి మెజరింగ్ స్కేల్ ఉండాలా. మీ ఫుడ్ ఎంత కౌంట్ చేసుకుంటారో మీకు తెలియాలి. పక్కా వెయిట్ స్కేల్ అనేది తీసుకోండి గైస్. దీనిలో క్యాలరీస్ వెయిట్ మెజర్ చేసుకోండి, దాంతో క్యాలరీస్ మెజర్ చేసుకోవచ్చు మీరు. పక్కా మీ కిచెన్లో ఇది ఉండాలి గైస్. ఈ ప్రోడక్ట్ది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చెక్అవుట్ చేయండి. ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే. నా ఫస్ట్ మీల్ ఓట్స్తో స్టార్ట్ చేస్తాను నేను. ఓట్స్ ఒక 50 grams. ఈ ఓట్స్ కుక్ చేయడానికి ఏం లేదు గైస్, కొంచెం వాటర్ వేసి ఇట్లా కుక్ చేయండి, అదే అయిపోతుంది గైస్. ఈ మీల్లో వే ప్రోటీన్ యాడ్ ఉంటుంది. వే ప్రోటీన్ అంటే దీని ప్యాకెట్ వాడేసిన, దీన్ని వేసుకున్న డబ్బా ఉంది కదా అని. వే ప్రోటీన్ ఒక స్కూప్ వేద్దాం గైస్. వే ప్రోటీన్ వేసినాక ఈ కలర్ వస్తుంది. నేను ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను నా వే ప్రోటీన్లో. నా వే ప్రోటీన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్ లింకు. వే ప్రోటీన్ నేను ఏం వాడుతున్నానో ప్రెజెంట్. ఓట్స్లో అయితే మస్తు ఉంటుంది గైస్ అది ఫ్లేవర్ మొత్తము. గైస్ ఓట్స్లోనే 1 tablespoon ఆఫ్ పీనట్ బటర్. గైస్ ఇప్పుడు ఓట్స్ మీల్ చూసారు కదా, ఓట్స్ మీల్ అసలు ఎందుకు, ఓట్స్లో ఏముంటాయి, ఓట్స్లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కదా. ఆ ఫైబర్ మీకు కొలెస్ట్రాల్ కరగడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు మీకు ఫైబర్ మీకు డైజెషన్ సిస్టమ్కి మీకు హెల్ప్ చేస్తుంది, అంటే డైజెస్ట్ అవ్వడానికి. మళ్ళీ దానిలో మనం వే ప్రోటీన్ వేసినాం. అసలు వే ప్రోటీన్ ఎందుకు, వే ప్రోటీన్ మనకి ఈజీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనకి అది కన్వీనియంట్ ఉంటుంది మన ప్రోటీన్కి. ఒక స్కూప్లోనే 24 grams ప్రోటీన్ వస్తుంది మీకు. ఈజీ టు కన్జ్యూమ్, మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు కన్జ్యూమ్ చేయడానికి మీకు ఈజీ ఉంటుంది. అందుకే నేను దాంట్లో ఓట్స్ మీల్లో మీకు పెట్టాను, మీకు ప్రోటీన్ హై ఇంటెక్ ప్రోటీన్ ఉంటుందని. రైస్ మన సెకండ్ మీల్ ఇది. ఒక 150 ml మిల్క్, టోన్డ్ మిల్క్ తీసుకోండి మీరు, లేకపోతే లో ఫ్యాట్ మిల్క్ అయినా. ఒక యాపిల్ గైస్. ఈ మీల్లో మీకు మళ్ళీ ఒక యాపిల్ యాడ్ చేసిన. యాపిల్ ఎందుకంటే ఇన్క్రెడిబుల్ న్యూట్రిషన్ ఫ్రూట్ గైస్ ఇది. మళ్ళీ దీనివల్ల మీకు రిచ్ ఇన్ ఫైబర్ దొరుకుతుంది, ప్లస్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దొరుకుతుంది. ఇదే గైస్ మన లంచ్. 100 grams రైస్ తీసుకున్నా, 100 grams కుకుంబర్, 50 grams దాల్, మళ్ళీ 4 eggs తీసుకున్నా. 4 eggsలో నేను 2 egg whites తింటా, 2 whole egg తింటా. మీకు లంచ్లో వచ్చేసరికి రైస్, దాల్, కీరా, ఇంకా 4 eggs. 4 eggsలో మీరు 2 egg whites, 2 whole egg కన్జ్యూమ్ చేయాలి. ఇంక ఎగ్స్, దాల్ ఎందుకంటే ప్రోటీన్ కోసం, మళ్ళీ కీరా ఎందుకంటే మీ బాడీకి హైడ్రేట్ ఉంచడానికి, సమ్మర్ సీజన్ కదా హైడ్రేట్ ఉంచడానికి. మళ్ళీ రైస్ ఎందుకంటే మీ డేలో కార్బ్స్ ఇంటేక్ అది ఫిల్ చేస్తుంది. గైస్ ఈ మీల్ మన ప్రీ వర్కౌట్. దీనిలో నేను తీసుకుని 300 grams ఆఫ్ వాటర్ మిలన్, ఒక బనానా, 50 grams ఆఫ్ కర్డ్ తీసుకున్నా. గైస్ ఇప్పుడు తినేది మనం ప్రీ వర్కౌట్. ప్రీ వర్కౌట్ అంటే ఏంటి, మనం జిమ్ చేసే ముందు తినే మీల్. ఈ మీల్లో మనం 300 grams ఆఫ్ వాటర్ మిలన్, 1 బనానా అండ్ 50 grams ఆఫ్ కర్డ్ తీసుకుంటున్నాం. వాటర్ మిలన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే దానిలో అమినో యాసిడ్స్ ఉంటాయి, జిమ్ చేసేదానికి మీకు బూస్ట్ అప్ ఇస్తుంది వర్కౌట్ ఎప్పుడైతే చేస్తున్నారో. ఇంకా దానిలో వాటర్ కంటెంట్ అని ఎక్కువ ఉంటుంది. మన డేలో మొత్తం వాటర్ కంటెంట్ మనకు ఉండాలి.
అయితే ఇంకా దానిలో మనకి క్రాంప్స్ పట్టని గైస్, క్రాంప్స్కి పట్టకుండా హెల్ప్ చేస్తుంది. క్రాంప్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనం జిమ్ చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్ పట్టేస్తుంది, ఆ పార్ట్ ఇట్లా పట్టకుండా మనకి అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా మనకి సోర్నెస్ అని వస్తుంది జిమ్లో. ఇప్పుడు ఏమైనా చేసినప్పుడు అలసటగా అనిపిస్తుంది, అలసట రాకుండా చూస్తుంది. ఇంకా కర్డ్ ఎందుకు తీసుకుంటాం అంటే మన గట్ హెల్త్కి, మన డైజెషన్కి, సిస్టమ్కి అది కొంచెం డెవలప్ చేస్తుంది. ఇంకా మనం బనానా ఎందుకు తీసుకుంటాం అంటే అది ఫుల్ఫిల్గా ఉంచుతుంది, జిమ్లో మొత్తం ఫుల్ఫిల్గా ఉంచుతుంది, ఆకలి లేకుండా. అందుకే మనం బనానా తీసుకుంటాం. ఇది మన పోస్ట్ వర్కౌట్ మీల్ గైస్. 150 ml ఆఫ్ మిల్క్ అండ్ 4 eggs. 4 eggsలో ఆఫ్టర్నూన్ తీసుకున్నట్టే 2 egg whites, 2 whole egg. ఈ మీల్ వచ్చేసరికి మన పోస్ట్ వర్కౌట్ మీల్ గైస్. పోస్ట్ వర్కౌట్ మీల్ అంటే ఏంది, మన జిమ్ అయిపోయిన తర్వాత వచ్చిన తినే మీల్ ఇది. ఈ మీల్లో మనం 150 ml ఆఫ్ మిల్క్ తీసుకుంటాం. టోన్ మిల్క్ అని ఏ మిల్క్ అయినా తీసుకోండి మీరు. కాకపోతే ఫ్యాట్ మిల్క్ అట్లా తీసుకోకండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అట్లా తీసుకోకండి. మనం ఫ్యాట్ లాస్ డైట్ పైన ఉన్నాం కదా. టోన్ మిల్క్, స్కిమ్ మిల్క్ అట్లా తీసుకోండి మీరు. మళ్ళీ 4 eggs తీసుకుంటున్నాం. 4 eggsలో సేమ్ మధ్యాహ్నం తిన్నట్టే 2 egg whites, 2 whole egg తినాలి. ఈ మీల్లో మీకు ప్రోటీన్, జిమ్ అయిపోయినా అంటే మనం ప్రోటీన్ సోర్స్ తీసుకోవాలి గైస్. అందుకే మనం ఎగ్ వైట్స్ తీసుకుంటున్నాం. దీనిలో ఎగ్ వైట్స్ తీసుకొని మళ్ళీ మీకు పాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది, అది కూడా మీకు ఇస్తుంది. ఇది డిన్నర్ గైస్. 150 grams ఆఫ్ దాల్, ఇంకా 100 grams ఆఫ్ చపాతీ. ఓకే గైస్, ఇది లాస్ట్ మీల్ ఆఫ్ ది డే. అంటే మన డిన్నర్ అయిపోయింది. డిన్నర్లో మనం ఏం తీసుకుంటున్నాం అంటే 100 grams ఆఫ్ చపాతీ, ఇంకా 50 grams ఆఫ్ దాల్ ఏంటంటే మీరు మధ్యాహ్నం వేసుకొని పెట్టుకుర్రు అనుకో, దాల్ 100 grams, 50 grams మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం. మీకు దీనిలో ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను దాని పక్కా రిప్లై ఇస్తాను. గైస్, దీనిలో ఏమేమి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఈ డేలో మొత్తం ఏమేమి తిన్నామో దాని న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అన్నీ నేను కింద ఇస్తున్నా, ఒకసారి చూసుకోండి. మళ్ళీ పక్క మీకు క్యాలరీ డెఫిసిట్ పైన ఉండాలి. ఇది జస్ట్ బిగినర్స్ మాత్రమే ఈ డైట్, బిగినర్స్కి. ఎందుకంటే ఫ్యాట్ లాస్ అనేది ఇంకా తక్కువ మీల్లో ఉంటాయి, నేను ఇంకా ఎక్కువ మీల్స్ పెట్టిన దీనిలో. ఎందుకంటే బిగినర్స్కి ఒకేసారి ఫుడ్ తగ్గడం అంటే మంచిది కాదు. అందుకే నేను కొంచెం మ్యాక్సిమం ఫుడ్డే పెట్టిన, కాకపోతే క్యాలరీ డెఫిసిట్ పైన పెట్టిన నేను. ఈ పక్క ఈ మీల్ మీకు బిగినర్స్కి చాలా హెల్ప్ చేస్తుంది.